నమస్తే, వెల్కమ్ టు ఇండియా న్యూస్. వైసీపీకి మరో భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతోంది. అసెంబ్లీకి హాజరవున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మండలిలో తన బలాన్ని చూపిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే మండలిలో కూడా మరి రాజశేఖర్ రాజీనామా చేశారు అంటున్నారు. మరి ఆయన ఏ పార్టీలో చేరుతున్నటువంటి ఇప్పటివరకు అయితే ప్రకటన చేయలేదు. అందుకే మరి రాజశేఖర్ ఎవరు, మరి ఇప్పటికే మండలిలో 4 సభ్యులు రాజీనామా చేసిన నేపథ్యంలో మరి మండలిలో కూడా వైసీపీ బలం తగ్గుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఫ్యూచర్ ఏంటి, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా గోవర్ధని, మన వీక్షకులు కూడా. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానన్నారు, కానీ మండలిలో మాత్రం ఒకప్పుడు మండలి వద్దు అని చెప్పి ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారిని ప్రయోగిస్తూ మండలిలో తన బలాన్ని చూపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే క్రమేపీ మండలిలో కూడా వైసీపీకి బలం తగ్గిపోతూ ఉంది. ఇంకా చెప్పాలంటే టీడీపీ గేట్లు తెరవాలే కానీ అసలు మండలి కూడా వైసీపీ మొత్తం ఖాళీ అయ్యే పరిస్థితి ఉంది అంటున్నారు. సో ఇలా ఒక్కొక్క వికెట్ డౌన్ అవుతూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటారు? మరి మిగతా వాళ్ళు కూడా త్వరలో రాజీనామా చేసే అవకాశం ఉంటుందంటారా? మీరేం చెప్తారు? ఇప్పుడు మరి రాజశేఖర్ ఒక ఎమ్మెల్సీ మాత్రమే. గడ్డపారలే గాలి కొట్టుకుపోతే దూదేకులు వచ్చి మా పరిస్థితి ఏంటన్నట్టు జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నాయకుడు, తర్వాత అధికార ప్రతినిధి, ఇన్ని పదవులు ఉన్న వ్యక్తే మొన్న విజయసాయి రెడ్డి గారు, ఆయనతో పాటు అక్యూజ్డ్ 2గా ఉన్న వ్యక్తే అసలు ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తితో పనిచేయటమే నా బుద్ధి తక్కువ, ఇలాంటి వ్యక్తితో పనిచేయలేము అనేసి బయటికి వెళ్ళిపోయిన సందర్భం చూసాం. తర్వాత అతను ఒక క్వార్టరీ పెట్టుకుని ఉన్నాడు, అంటే ఒక ధృతరాష్ట్రుడి పరిపాలన జరుగుతుంది అన్నట్టు చెప్పాడు. పార్టీలో పనిచేసే వ్యక్తులకి స్థానం లేదని చెప్పాడు. ప్రజల యొక్క విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయి తను ప్రాభవాన్నే కోల్పోయాడు. అందుకే తను అసలు అసెంబ్లీకి కూడా రాలేని పరిస్థితి. గతంలో తను మాట్లాడిన మాటలకి ఇవాళ అతనికి ముఖం చెల్లటం లేదు. తర్వాత రాజ్యసభలో కూడా మొన్న ఇంతకన్నా ఎక్కువ మంది సభ్యులు కూడా అక్కడ కూడా రాజీనామా చేసిన సందర్భం మనం చూసాం. రాజ్యసభ అనేది చాలా విలువైన సభ్యత్వం, ఎవరు కూడా వదులుకోరు. అట్లాంటిది రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఉండే కన్నా బయటికి వెళ్ళిపోయింది మంచిది అనే ఉద్దేశం మీద వెళ్ళిపోయారు. ఇప్పుడు కౌన్సిల్లో బలం ఉండొచ్చు, కానీ ఎందుకు పనికి వస్తే ఒకప్పుడు కౌన్సిల్ రద్దు చేయమని జగన్మోహన్ రెడ్డి స్వయంగా రాష్ట్రపతికి లెటర్ రాశాడు, రెండవ సభ అక్కర్లేదు ఎగువ సభ అని. అట్లాంటిది తనకు అనుకోకుండా అక్కడ బలం చిక్కేటప్పటికి కొనసాగిస్తున్నాడు. కానీ క్రమేపీ రిటైర్ అవుతున్నారు. మొన్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు గెలవలేకపోయారు. అట్లాగే ఇప్పుడు ఉన్న సభ్యులు కూడా ఈ పార్టీ బ్యానర్తో ఉంటే కూడా మనకు పరపతి లేదు. యాక్చువల్గా చిలకలూరుపేటలో మరి రాజశేఖర్కి పరపతి ఉంది. అతను ఒకసారి పత్తిపాటి పుల్లారావు మీద ఇండిపెండెంట్గా కూడా గెలిచాడు. వ్యక్తిత్వ పరంగా మంచి వ్యక్తే. ఇప్పుడు అందుకే అతను ఇమ్మలేకపోతున్నాడు. ఎందుకంటే ఈ ధృతరాష్ట్ర పాలనలో మనం పలానా ఏ వ్యక్తికి అక్కడ విలువ లేదు. తర్వాత ఆయనతో వెళ్ళి ఏమైనా మంచి విషయాలు చెప్తే ఆయన ఎండో. ఆయనకి కావాల్సిందల్లా ఎంతసేపు మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి కనుక ఎవరన్నా మీరు తల నరుకుతారా, ఎమ్మెల్యే మినిస్టర్ ఇస్తాము, లేకపోతే ఏదైనా కార్పొరేషన్ పోస్ట్ ఇస్తాము, ఇలాంటి పరిస్థితికి వచ్చారు. అంటే దౌర్జన్యాలు చేయటం, అట్లాంటి వ్యక్తులను ప్రోత్సహిస్తున్నారు. మరి రాజశేఖర్ లాంటి వ్యక్తులకి ఎట్లా అట్లాంటి పార్టీలో ఇమ్మడగలుగుతారు? ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళు తలెత్తుకోలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకుడిగా ఉండి దౌర్జన్యాలని ప్రోత్సహిస్తున్నాడు, హింసను ప్రోత్సహిస్తున్నాడు. తర్వాత మా పాత విధానాలు మేము వదులుకోమంటున్నాడు. అంటే తన ఉద్దేశం ఏంటి? ఇంకా ప్రజల మధ్యలో చిచ్చు పెట్టాలి, ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టాలి. తర్వాత అదే ఆబ్కారీ విధానం, దోపిడీ విధానాలు కొనసాగాలి, శాండ్ విధానం కొనసాగాలి. తర్వాత అన్నా క్యాంటీన్లు మూసేయాలి. అంటే వాళ్ళ పాత పద్ధతులు, మా గతంలో మేము ఎట్లా పరిపాలన చేసామో ఆ పరిపాలన చేయాలంటున్నప్పుడు ఇంకా అట్లాంటి పరిపాలన వద్దనే కదా 151 స్థానాల నుంచి 11 స్థానాలకు తీసుకొచ్చింది. అప్పుడు కూడా బుద్ధి రాకుండా మాట్లాడుతున్నప్పుడు కొంచెం విఘ్నత గల పార్టీ నాయకులు పార్టీలో కొనసాగలేరు. ప్రజల్లోకి వెళ్తే అడుగుతారు, ఏమయ్యా మీ పార్టీ వాళ్ళు మళ్ళీ అదే పాత పద్ధతి అంట కదా, మీరు ఇంకా తిరిగి మాత్రం లాభమే ఉంది, మీతో అయ్యే ప్రయోజనం ఏముందని. కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఎమ్మలేరు. అంటే ఇంకోటి, మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కావచ్చు, నీటి సంఘాల ఎన్నికల్లో కావచ్చు, వీటిలో ఏటిల్లో కూడా వైసీపీ పార్టిసిపేట్ చేయడానికి ఇష్టపడట్లేదు. గెలుస్తారు కదా, గెలవలేదని కదా. సో పార్టీ మీద అంటే వ్యక్తులకే నమ్మకం పోయినట్టు పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఇలాగే కొనసాగి ఆ పార్టీ నుంచి మరి అసెంబ్లీకి వెళ్ళకపోతే అటు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఇటు మండలిలో ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తే అసలు నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్స్లో అసలు వైసీపీ పార్టిసిపేట్ చేయడానికి ఉంటుందంటారా? ఇప్పుడు మీరే చెప్పారు, మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కానీ లేకపోతే నీటి సంఘాల ఎన్నికల్లో కానీ పార్టిసిపేట్ చేయలేదు అంటే ప్రజలు
ప్రజల్లో వాళ్ళ పట్ల అభిమానం లేదు. అలాంటప్పుడు ఎన్నికలకు దూరంగా ఉండటం బెటరు. ఎందుకు ఘోరమైన ఓటమి చూసే కన్నా పోటీ చేయకపోతే మర్యాద అన్న దక్కుతుంది. అదే కనుక వాళ్ళ హయాంలో జరిగే ప్రతి ఎన్నికల్ని పోలీసులను ఉపయోగించుకున్నారు, అధికారులను ఉపయోగించారు, అక్రమ కేసులు పెడతామని భయపెట్టారు ప్రత్యర్థుల్ని. ఇప్పుడు వాళ్ళ చేతిలో అంత అధికారం లేదు. అక్కడికి వీలున్నంత వరకు ప్రయత్నిస్తున్నారు. ఇది తెలుగుదేశం కార్యకర్తల మీద దౌర్జన్యాలు, దాష్టికాలు, హత్యలు చేసి మేము ఉండాము అనిపించుకోవటానికి. కానీ ఇలాంటి చెడ్డ పనులు చేసి జనంతో ప్రజాభిమానం పొందటం అంటే కష్టం. ఇప్పుడు జనం కూడా తిరగబడి ఏంట్రా మీరు అధికారంలో లేకపోయినా కూడా వచ్చి మీరు దౌర్జన్యాలు, దాష్టికాలు చేస్తున్నారని తిరగబడితే, ఇప్పుడు జనవరిలో ప్రజల్లోకి వస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఇప్పుడు మార్చి వచ్చేసింది, మార్చి కూడా సగం రోజులు అయిపోయింది. ఎందుకు వెళ్ళలేకపోతున్నాడు? ప్రజల్లో అతను ఇస్తే పిలుపుకి వాళ్ళ కార్యకర్తలు రావట్లేదు, ప్రజలు కూడా రారు. ప్రజలు కూడా అడుగుతారు, ఏమని వచ్చావు నువ్వు? నీకు ఇచ్చిన బాధ్యతను అసెంబ్లీలోకి వెళ్ళి నెరవేర్చలేకపోతున్నావు కదా, నువ్వు అసెంబ్లీలోకి వెళ్ళలేనాడు, ఇక్కడికి వచ్చి మా ముందు ఎందుకు నీ ప్రగల్భాలు? మొన్న మిర్చి యార్డ్లోకి వెళ్ళినప్పుడు కూడా అరాచకం సృష్టించి రైతుల వ్యతిరేకతను చూడాల్సి వచ్చింది. నువ్వు ఇక్కడ కాదు మాట్లాడాల్సింది, అసెంబ్లీలో మాట్లాడు అని. అట్లాగే బహిరంగ లేఖ కేంద్రానికి రాయి. ఇప్పుడు గతంలో నువ్వు ఆయనకి దత్తపుత్రుడిగా ఉన్నావు, ఒకసారి దత్తపుత్రుడిగా ఉన్నాడు, ఎప్పుడైనా కొంత ఆ ప్రేమ అయితే ఉంటుంది కదా. బహిరంగ లేఖ రాయి, ఇదిగో ఇంతంత మద్దతు ధర ప్రకటించండి మిర్చికని, ఇంత క్వాంటిటీ మా ఆంధ్రప్రదేశ్లో ఉంది, మీరు కొనమని. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నందువల్ల ప్రజాసేవ చేయొద్దని ఎవడ అండో. నీకు ఎప్పటికీ ఆ స్వేచ్ఛ ఉంటుంది. ఎందుకంటే నువ్వు కేంద్రానికి రాయొచ్చు, లేకపోతే వాణిజ్య శాఖ మంత్రికి రాయొచ్చు మిర్చి, లేకపోతే వ్యవసాయ శాఖ మంత్రికి రాయొచ్చు చెప్తున్నా. అలా అటువంటివి చేయకుండా ఇటువంటి అల్లర్లు ప్రోత్సహించడం, తర్వాత పోలీసుల్ని ఇంకా వాళ్ళని లొంగ తీసుకుని ఏదో ఒక విధంగా, ఇప్పుడు బోర్గడ్డ అనిలే పోలీసులు లొంగ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి లొంగ తీసుకోలేడని ఎట్లా అనుకుంటాము? ఇప్పుడు బోర్గడ్డ అనిల్ ఒక ఆఫ్టర్ ఆల్ అట్లాంటి వ్యక్తికి కూడా మనం చూసాము. అరండాల్పేట పోలీస్ స్టేషన్లో సగ్గా పడక ఏర్పాట్లు చేయటం, దిండు సరిగ్గా ఉందా లేదా, పరుపు అదిను బ్లాంకెట్ అది కప్పటం, అంత సుఖంగా ఏర్పాట్లు చేసుకోగలిగారంటే వీళ్ళు ఒక అమ్ముడుపోయే వస్తువులాగా తయారయ్యారు. 5 ఏళ్లలో డబ్బుకి అలవాటు అయ్యారు. కానీ మన డ్యూటీలు ఏంటి, మనం పోలీసులకి ప్రజల్లో ఎంత గౌరవం ఉంటుంది, మనం ఎలా వ్యవహరించాలనేది వాళ్ళు మర్చిపోయారు. ఇప్పుడు కొద్ది రోజులు కనుక మీరు పులిని మేకలతో పాటు తిప్పితే అది కూడా మేకలాగా అయిపోద్ది. అట్లాగే 5 సంవత్సరాలు వాళ్ళు యూనిఫామ్కి ఉండే డిగ్నిటీ ఏంటి, మన పవర్ ఏంటి, మనం ప్రజల పట్ల ఎంత బాధ్యతగా, మీరు అన్నారు బాధ్యత అని, వాళ్ళు అది మర్చిపోయారు. పోయిన తర్వాత గుర్తు చేసినా కూడా మేము పోలీసులు అని నమ్మలేకపోతున్నారు. పులిని కనుక మళ్ళీ మేకల మందలోంచి తీసుకెళ్ళి పులుల్లో కలిపితే అది మళ్ళీ వచ్చి మేకల మందలోనే కలవటానికి ప్రయత్నిస్తుంది. అట్లాగే ఇప్పుడు అదే పరిస్థితికి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. కొంచెం టైం పడుతుంది. ఇంకా ఇప్పటికి మొదలెట్టారు కొంచెం పోలీసులు, రా బాబు మీకు కొన్ని అధికారాలు ఇచ్చాం, బాధ్యతలు ఇచ్చాం, మీరు నిర్వర్తించమని ఎడ్యుకేట్ చేస్తున్నారు. క్రమేపీ అలవాటు అవుతుంది అనుకుంటున్నాను ఇంకొక 5-6 నెలల లోపు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధని, మన వీక్షకులు కూడా నమస్కారం.